గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏం చదువుతుందమ్మా? ఏ ఏజ్ అవుతుంది మీ పాప? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న నైట్ తెలిసింది. ఏమని తెలిసిందమ్మా? ఇక్కడ గొడవ అవుతుంది, ఇట్లా బాత్రూమ్ లో ఫోన్లు పెడతారు అని మా పాప కోసం వచ్చింది. ఏడ్స్ కూడా ఫోన్ చేసింది, ఇట్లా భయపడ్డది ఆమె. అమ్మ మీరు లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మా పిల్లలు చాలా సెక్యూర్ గా ఉండాలని చెప్పి కాలేజ్ హాస్టల్లో పెడతారు, బయట రూమ్లలో ఉంచకుండా, బయట హాస్టల్స్ లో ఉంచకుండా. కానీ ఇక్కడ కూడా మీకు రక్షణ లేకుండా పోయింది మీ పిల్లలు. అదే మరి అదే కదమ్మా బాధ, అందుకే వచ్చింది. ఫీజు ఎంత? ఫీజు మేము 1,13,000 కట్టినాం. ఓకే సార్. మొత్తం ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఒక పేరెంట్ గా? మీకు ఒక భయాందోళన ఉంటది కదా. అదే పిల్ల మంచిగా ఉండాలి, మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి. పాప ఫోన్ చేసి ఏం చెప్పింది? మాకేం చెప్పాలి, పాప ఇట్లా గొడవలు అవుతున్నాయి అమ్మా అని చెప్పి రమ్మని చెప్పిందా మీ పాప? ఇక్కడ మిమ్మల్ని మేమే వచ్చినాం, మాకు చూడాలనిపించింది వచ్చినాం. ఇప్పుడు ఏం చెప్తారు? మీకు అలో చేస్తారా లోపలికి? మీ పాప బయటకు వచ్చి మీతో మాట్లాడి రాలేదు ఇంకా, అక్కడ లోపల ఉంది. వెళ్ళారా మీరు లోపలికి? వెళ్ళాలి, ఇప్పుడే వస్తాను. మేము పేరెంట్స్తో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట. అవునా, అంటే పాప ఏ క్లాస్ చదువుతుంది ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయరా? అంటే ఎప్పుడు తెలిసింది మీకు న్యూస్? ఎప్పుడు ఫోన్ తెలిసింది? నైట్ తెలిసింది. ఏమని తెలిసింది? అది ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ఇట్లా బాత్రూమ్లలో ఇట్లా పెడతాను, పిల్లలు భయపడి ఏడ్చింది ఆ పాప. ఏడ్చి అయ్యి మా పాప ఇట్లా ఏడుస్తుంది కానీ మేము వచ్చేసినాం. అంటే పాప రమ్మన్నదా లేకుంటే మీరు? మేము వచ్చేసినాం. కానీ ఇన్ని లక్షలు ఇట్లా చదివించి ఇక్కడ కూడా సెక్యూరిటీ లేకపోతే ఏం చెప్పాలనుకుంటుంది కదా. ఇన్ని కట్టినప్పుడు మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలి కదా, అందుకే వచ్చినాం. మేము అడగాలని వచ్చినాం. మరి లోపలికి అలౌ చేస్తారంటారా? ఏమంటారు? మేము ఇప్పుడే వచ్చినాం, మాకు ఇంకేం తెలియదు. అంటే మీరు ఎవరితో మాట్లాడారు ఇక్కడ కాలేజ్ సంబంధించి మేనేజ్మెంట్? ఇంకెవ్వరు ఇప్పుడే వచ్చినా మీరు మాట్లాడుతున్నారు అంతే. అంటే ఏడ్చిందా? ఏమని చెప్పింది పాప ఫోన్లో? ఇట్లా అవుతుంది, ఫోన్లు వల్ల ఇట్లా పెడుతుంటే బాత్రూమ్స్ వల్ల మేము ఎట్లా అని బాధపడ్డది. అయ్యో మా పిల్ల ఇట్లా ఎడబట్టే మేము టెన్షన్ కొద్ది వచ్చినాం అంతే. అంటే ఎప్పుడైందంట ఇది? అయితే తెలిసింది. ఏం అంటే పాప ఏం చెప్పింది? అదే ఇట్లా ఫోన్లు పెడతాను రమ్మా అని చెప్పింది అంతే. చెప్పగానే మేము వచ్చినాం, ఇక అడుగుదామని వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి అవుతుందంటే ఇది? మొన్న అట్లా ఎన్ని రోజులు చెప్పాలి, ఇంకా విషయం మాకు చెప్పలే. ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ కాలేజ్? మా పిల్ల మాకు జాగ్రత్త ఉండాలని చెప్తాం మేము. మా పిల్ల మాకు ఇన్ని పైసలు కట్టినప్పుడు మాకు జాగ్రత్త ఉండాలి కదా, అందుకే మేము వచ్చినాం. మాకు అన్ని అందుబాటులో మాకు మంచిగా ఉండాలని చెప్పినాం. మాకు ఇట్లా జరిగితే మా పాపకు అయితే మాకెందుకు మరి, చదివేందుకు మాకు మరి, ఇక మాకు ఉంటుంది కదా బాధ, అందుకే వచ్చినాం. అంటే కానీ మీ పాపతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును ఆడుకుంటారు కదా, అందరు ఆడపిల్లలు ఒకటే కదా, మరి అందుకే వచ్చినాం. మేము సిద్దిపేట నుంచి వచ్చాం. అంటే పాప ఎప్పుడు ఫోన్ చేసింది? ఏం చెప్పింది పాప ఫోన్లో? నిన్న సాయంత్రం చేసింది పాప. నిన్న సాయంత్రం చేసి ఇట్లా బాత్రూంలో వీడియోలు పెట్టిరమ్మా, మేము చూసుకోకుండా వెళ్ళినాము, వెళితే ఇట్లా గలీజ్ అనిపించింది, అందరం ఇట్లా ఇబ్బంది పడుతున్నామమ్మా అని ఏడ్చింది. ఏమైంది పెట్టా అంటే ఇట్లా బాత్రూంలో వీడియోలు పెట్టిరు అని చెప్పి ఏడ్చింది. ఏడ్చి ఎందుకు పెట్టా, నువ్వు ఫోన్ చేయలేవు, మళ్ళీ మేము వస్తాం కదా, మేము అడుగుతాం కదా అని అంటే, అడిగితే ఏమంటారమ్మా అని వాళ్ళు, ఏమంటలేరు మాకు చెప్పలేదు అని అన్నారు వాళ్ళు. అని అంటే సరే అమ్మ, మేము ఒప్పునాన్ని కట్టలేము కదా, డబ్బులు కడుతున్నాం, మేము పని చేసుకుని పాపల గురించి డబ్బులు కడుతున్నాము, మేము అడుగుదామని ఇంత దూరం వచ్చాము. అంటే మీరు వార్డెన్కి ఇట్లా ఏమైనా కాల్ చేశారా? వార్డెన్కి ఎవరికి చేయలేమమ్మా, మేము ఎవరికి కాల్ చేయలేము, మా పాప వాళ్ళనే మేము వచ్చినాం, ఎవరికి చేయలేము. మా పాపనే ఫోన్ చేసింది, మా పాప వాళ్ళనే వచ్చినాం మేము. రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా, షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే వార్డెన్ నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు హాస్టల్కి సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయన్న అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేవు అది హిడెన్ కెమెరా అనేది లేదు. అది సార్ ఇంతకు ముందు కూడా ఇటువంటి జరిగినట్టు సమాచారం ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు. మనము షీటీఎం మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ కాలేజీలో, ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురమ్మన్నాం. మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది. మనకు ఎవరు కూడా చెప్పలేదు. ఎన్ని మొబైల్స్ 11 మొబైల్స్. ఎంతమంది 5 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం. ఎక్కడ సార్ వాళ్ళంతా మన స్టేట్ కాదు, వాళ్ళు బీహార్ అటు ఇటు. వీడియోలు ఏం దొరకలేదు. విద్యార్థులు ఎవరైనా వాళ్ళ అదుపులోకి తీసుకోలేదు, వాళ్ళని ఓన్లీ ఫోన్లో తీసుకుపోయారు. లేదు తప్పు. ఇక మళ్ళీ నేను అదుపులో ఉన్నారు అన్నాక మళ్ళీ అంటున్నారంటే అది తప్పు. 11 అవుటింగ్ కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తారు విద్యార్థులు అని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట. మరి ఇది అది తప్పు. నేను కూడా చూసినాను. వెనక నెగ్లిజెన్సీ పార్ట్ ఉంది. ఆ బాత్రూమ్, వెంటిలేటర్స్, అదర్స్కు యాక్సెస్ ఉన్నవి. యాక్చువల్గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి. కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీలు చూడలేదు. ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్లో ఉన్నవి. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ. లేదు, మేల్ ఫీమేల్ ఉన్నారు. ఫీమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. అది చూసినాను సార్. అసలు కంప్లైంట్ చేసినా సీన్ క్రియేట్ చేస్తారు, మీరే సొల్లుగారుస్తున్న వాళ్ళకి చూస్తారని నిర్లక్ష్యం. వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి. యూజువల్గా ఏ కాలేజీలైనా ఉంటాయి అవి. వార్డెన్లు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం, అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి. అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చాయనే చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా. ఏ ఫోన్లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు. స్టూడెంట్స్కి ఏం భరోసా ఇచ్చారు సార్? సార్ క్యాటరింగ్ సిబ్బందిని చూసి మీరే సొల్లు కాలుస్తున్నారు అనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారట. అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాంటి మా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళని బంధిస్తున్నారు? యాజమాన్యం ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు ఎందుకు రక్షణ కల్పిస్తలేరు? మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? మీరు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ ఇలా కళాశాలలో బేబిచార కొంపలో కూడా అర్థం కాని విధంగా ఈ యొక్క యాజమాన్యాల తీరున్నది. మీరు వెంటనే ఇక్కడికి మర్యాదగా వచ్చి విధంగా చర్యలు తీసుకుంటారా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. మా దమ్మేందో మేము చూపిస్తాం. విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో కూడా మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో చెప్పండి, అసలు నిజంగా లోపల మీరు చూసారా? ఏమైంది అసలు ఇష్యూ ఏంటి? మాకు బ్యాక్ సైడ్ బాయ్స్ ఉన్నారు, మేము చూడలేదు. మేము మా పేరెంట్స్ వచ్చినప్పుడు మమ్మల్ని బ్యాక్ సైడ్ పంపించలేదు, ఓన్లీ ఫ్రంటే పంపించారు. ఏవో ఫ్రంట్ చూస్తే అక్కడ గోడ పెద్దగా ఉంది అండ్ అక్కడ కాచు పెంకలు అవన్నీ ఉన్నాయి. కానీ బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా తొంగి చూస్తే మాకు విండో కనబడుతుంది, బాత్రూమ్ విండో. బాయ్స్ కూడా వెనక తాగుతున్నారు. బాయ్స్ వెనక మాకు కాలేజీ హాస్టల్ వల్ల బాయ్స్ అంటే బాయ్స్ కాలేజ్ హాస్టల్ వాళ్ళు కాదు, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు అక్కడ మా బ్యాక్ సైడ్ ఉంటున్నారు. వాళ్ళు డైలీ తాగుతారు, డైలీ తాగి మాకు సౌండ్ చేస్తారు. సౌండ్స్ మేము పట్టించుకోలేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ రాగానే మేము కూడా మా వాష్రూమ్లో కూడా ఉందని చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి వాష్రూమ్కి ప్రతి విండోకి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే వాడు ఎన్ని వీడియోస్ ఇచ్చిండు? మేము నిన్న ఫోన్స్ ఇచ్చినాం, 12 ఫోన్స్ ఇచ్చినాం. మాకు ఇంతవరకు ఆ 12 ఫోన్స్లలో వీడియో తీసారా లేదా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు మళ్ళీ మేము వార్డెన్ చెప్తే చూద్దాంలే, కానీ వార్డెన్ మాత్రం వీళ్ళు సొల్లు గారుస్తున్నారు. ఇది మేము ఏమంటారు మెస్ వాళ్ళని చూసి సొల్లు గార్చడం మాకు అవసరమా?
వాళ్ళు ఏమైనా పెద్ద అందగతులా, అందంగా ఉన్నారా వాళ్ళు? మేము ఈ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తున్నామని ఆ వార్డెన్ చెప్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.